దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఉదయకాల సమయమును బట్టి అనగా సోమవార దినము 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 101వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము. ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలరా, 101వ కీర్తన 6వ చరణంలో నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుని యొద్ద నివసించేవారు ఎలా ఉండాలి అని అంటే నమ్మకంగా ఉండాలి. మోషే గారు దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడండి. ఏమండి దేవుని బిడ్డలారా, అలాగే అనేక మంది బిడ్డలో మనం గమనించినట్లయితే మోషే గారి తర్వాత యెహోషువ గారిని నేను మోషే గారికి తోడై ఉన్నట్లుగా నీకు నువ్వు తోడై ఉంటాను, నువ్వు నమ్మకంగా ఉండు అన్నాడు. అలాగే నమ్మకంగా ఉన్నటువంటి వారిని ఏమండే దేవాతి దేవుడు ఎంతగానో ఆయన యొక్క స్థలంలో నివసించే రీతి కట్టి కృప దయచేశాడు. దేవుని బిడ్డలను గమనించండి. ఆదర్శవంతమైన జీవితం జీవించడానికి సహాయం కొరకైనటువంటి ప్రార్థన ఈ 101వ కీర్తనలో కనబడుతుంది. ఇట్టి జీవితం కలిగి ఉండటానికి మన ప్రయత్నములకు దేవుని కృప తోడుగా ఉండాలి. ఈ కీర్తన పరిపాలన చేయుచున్న రాజు రచించినట్లు దావీదు గారు రచించినట్లుగా తెలుస్తూ ఉంది. బహుశా దావీదు గారు రాజుగా పాలన చేయుచున్న ప్రారంభ దినాల్లో ఈ కీర్తన రచించుండొచ్చింది. తన పాలన ఎలా ఆదర్శవంతంగా ఉండాలో తెలుపుచూ రచించుండొచ్చు. ఆదర్శవంతమైన జీవితం కొనసాగించాలంటే దేవుని సహాయం అవసరమని దావీదు గారు గుర్తించాడు. 101వ కీర్తన 2వ చరణంలో ఏమంటా ఉన్నాడండి? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా యంట యథార్థ హృదయముతో నడుచుకుందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వెక్కడున్నా యథార్థముగా జీవించే రీతిగా ఉండాలి. యోసేపు యవనస్తుడు, 25 సంవత్సరాల యవన కాలంలో యవన ప్రాయంలో ఏమండే అందాల రాశిగా ఉన్నటువంటి పోతోపరు భార్య చాలా అందవంతమైనటువంటిది అంటండి. ఏమండే ఆ కాలంలో ఆమెను గనక అందాల పోటీల్లో నిలబెడితే ఆమె క్వీన్గా అందాల పోటీల్లో ఆమె ముందుంటుందని బైబిల్ యొక్క పండితులు తెలియపరిచి ఉన్నారు. అంతటి అందగత్తి. మరి యవనస్తుడైనటువంటి యోసేపుని అన్ని రీతిలుగా కూడా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు ఆమె మాట వింటే. కానీ అతను ఏం చేశాడో తెలుసా? పారిపోయాడు అక్కడి నుంచి. తప్పు చేసిన వ్యక్తిగా పారిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన చూశాడు. అందుకే నమ్మకమైనటువంటి వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. నోవాహు దినాల్లో నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు ఏమండే నోవాహు గారు కనిపించాడు. దేవుని బిడ్డ, అటువంటి ఆదర్శవంత జీవితం కొరకు ఏమండే మనం ప్రయాసపడాలి. మనం ఆదర్శవంతమైన జీవితం కలిగి ఉండాలంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. నా కన్నుల ఎదుట నేనే దుష్కార్యమును ఉంచుకొనను, మూర్ఖసిద్ధుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. ఏమంటే తమ పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించదను అంటా ఉన్నాను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అన్నాడు 5వ వచనంలో. ఏమంటే ఇలాంటి చెడును విసర్జించుటతో పాటు దేవుని వాక్యంలో ఉన్న మంచిని అపేక్షించి ఎంతగానో ఏమంటే ఆ వాక్య మాధుర్యాన్ని మనం అనుభవించే రీతిగా జరుపుకునే రీతిగా ఉండాలండి.
ఆదర్శవంతమైన జీవితం కొరకు కలిగి ఉండవలసినది దావీదు గారి యొక్క తీర్మానములు మనం గమనించాలి. ఆదర్శవంతమైన జీవితం కొరకు ఒకటి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడెదను అన్నాడు మొదటి వచనంలో. అని తెలుపటంలో దేవుని కృప న్యాయములను ఆదర్శంగా తన పాలనలో కలిగి ఉందని తీర్మానించుకున్నాడు. అట్టి ఆదర్శవంతమైన లక్షణములు గల దేవుని స్తుతించదనని కీర్తించదని తీర్మానించుచున్నాడండి. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను. ఆదర్శవంతమైన జీవితానికి నిర్దోష మార్గం, వివేకం అవసరం. మంచి చెడులను వివేచించి ఎవరికి దోషము తలపెట్టకుండా జీవించాలి. దేవునితో సహవాసము, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదము అని అడగటంలో దేవుని సహవాసం ఎడల ఆశ కలిగి ఉన్నాడు. యథార్థ హృదయం నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఇంటి పాలనలో, రాజ్య పాలనలో ఏమంటే యథార్థతను కలిగిందని తీర్మానించుకుంటున్నాడు. నమ్మకస్తులతో సహవాసం, మోసం చేయవారిని విసర్జించుదని తీర్మానించాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమంటే మోసం చేసేవారిని నేను విసర్జిస్తాను అని తెలియపరిచి ఉన్నాడు దేవాతి దేవుడే. అందుకే మనం చూస్తే ఇంకా ఏమంటే తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. ఎటువంటి గర్వానికి తావుండకూడదు. దేవుని దగ్గర ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ఎప్పుడు కూడా ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చారు. ఇదిగో ఆయే యొక్క యేసు నీవేనా అని అడిగితే, అయ్యా నేను కాదు, నేను ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను తగ్గిన వాడిని కాదు. ఏమంటే ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటే అంతకంటే ఉన్నతమైన స్థితిలో మీరుంటారు. దేవుని యొక్క మాట విని విధేయత చూపించి దేవుని అడుగుజాడల్లో నడిస్తే అని చెప్పాడు. దేవుని బిడ్డలారా 7వ వచనం చూస్తే, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడో అన్నాడు. ఏమంటే మోసం చేసేవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడో. నిలబడలేడు అక్కడ. ఏమంటే పోలీసులు ఎదుట దొంగతనం చేస్తున్నాడు, ఏమంటే తప్పు చేస్తున్నాడు, అబద్ధాలు చెప్పడానికి ఎంత ట్రైనింగ్ అయినా కానీ అలా ఎదురుగా నిలబడినప్పుడు ఏమంటే గడగడ ఖచ్చితంగా వనకవలసిందే. ఎందుకంటే ఆడిలో ఉన్నటువంటి తప్పిదము ఆడిని భయపెడుతుందండి, ఆడిని దడదడలాడించేద్ది. ఎందుకంటే ఆ పొర్రపాటు ఉంది కనుక. నీ ఆత్మ నిన్ను గద్దిస్తుంది, నీ ఆత్మ నిన్ను నిలదీస్తుంది. దేవుని బిడ్డలారా ఖచ్చితంగా గద్దిస్తుందండి. అందుకే అబద్ధంలో ఆడువాడు నా కన్నులు ఎదుట నిలబడో, మోసం చేయవాడు నా ఇంట నివసింపడానికి వీల్లేదన్నాడు. అందుకే 8వ వచనంలో మనం చూస్తే, యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారిని అందరిని నిర్మూలన చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. ఏమంటే పాపం చేయవారిని అందరినీ యెహోవా పట్టణంలో నుండి, అంటే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రాంతమే కాదండి, సర్వలోకములోనూ ఏమంటే పాపం చేయవారిని అందరిని ఏం చేస్తానంటాడు ఆయన, నిర్మూలన చేయడానికి దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. ప్రతి ఉదయము, ప్రతి రోజు ఏమంటే భక్తిహీనులైనటువంటి వారిని అందరినీ కూడా తీసేస్తున్నాడు, ఏరేస్తున్నాడండి. ఇస్తున్నాడు అవకాశం, మార్చుకుంటారు అని. కానీ ఎవరో మార్చుకోవటం లేదు. అందుని బట్టి ఆయన ఒకటే మాట అన్నాడు, ఏమనంటే నేను ప్రతి ఉదయమున నేను సంహరించదను. ఎంతోమంది ఒక ఉదయం చూసిన వాళ్ళు మరి ఒక ఉదయం చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు లోకాన్ని విడిచిపెట్టి. వెళ్ళిపోయినప్పుడు నువ్వు పరలోకంలో దేవుని వద్ద చూసేవాడిగా ఉంటావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఈ భూలోకాన్ని విడిచిపెడితే మరలా దేవుని దగ్గర తిరిగి వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. 91 కీర్తన అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. మరి మనం ఎక్కడికి వెళ్దాం ఆలోచించండి. అందుకనే భూమి మీద ఆయన వద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను
కనిపెడుతున్నాను అంటున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. నిర్దోష మార్గంలో ఉన్నటువంటి వారు ఆయన పరిచర్య చేసేవారికి ఉంటారని ప్రభునామంలో తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవిన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.